కొన్ని ఎలివేషన్ షాట్లు అండ్ అసలు కొన్ని మ్యూజిక్ అయితే మాత్రం మామూలుగా వాళ్ళ ఫస్ట్ హాఫ్ ఏంటి డల్గా ఉంది అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ అసలు పేరు పెట్టడానికి లేదు. లాస్ట్ చాలా ఏడిపించేశారు సినిమా. అంటే మంచు మంచు విష్ణు పిల్లలు కూడా ఉన్నారు కదన్న, దాంట్లో అసెంట్ అనేది ఎలా అనిపించింది? వాళ్ళు బాగా చేశారు. వాళ్ళు చేసిన సాంగ్ ఇద్దరు ఆడవాళ్ళు కూడా ఇద్దరు పిల్లలు కూడా చాలా బాగా చేశారు. అందులో బాబు క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. ఇంకా మోహన్ బాబు గారు డైలాగ్ వర్షన్ తెలుసుగా మనందరికీ. చాలా సంవత్సరాల తర్వాత ఆయన్ని మళ్ళీ స్క్రీన్లో లాంగ్ లెంత్ డైలాగులు చూశాను అనమాట. అంటే మన విష్ణు గారి 10 ఏళ్ల కష్టం కనిపించిందా మరి మూవీలో? ఇది స్టార్ట్ అయ్యి 10 ఏళ్ళు అయిందా? 10 ఏళ్ళు అవసరం లేదండి బాబు. సినిమాలో చెప్పారా 10 ఏళ్ళు అయింది అన్న సినిమాలో విష్ణు గారి యాక్టింగ్ పరంగా డెవలప్ అయ్యారంటారా? డెవలప్ అయ్యారంటే అంతకుముందు యాక్టింగ్ రాదా? అంటే దానికన్నా కూడా ఇది భక్తి సినిమా, డివోషనల్గా వచ్చారు కదా. అంటే అలాగని కాదు, ఆయన ఫస్ట్ కథను నమ్ముకున్నాడు. ఎంతమంది ట్రోల్ చేసినా ఏం చేసినా కూడా కథ ఇంపార్టెంట్. ఎందుకంటే నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రోల్ చేద్దామని తప్పులు వెతకడానికి చాలామంది చూస్తూ ఉంటారు, కానీ సెకండ్ హాఫ్ అయితే వెతకడానికి ఏమి ఉండదు. ఎందుకంటే లీలమైపోతారు, కథలోకి లీలమైపోతారు. వెళ్ళిపోతాం, మనం కాళహస్తి వెళ్ళిపోతాం. అసలు కాళహస్తి చరిత్ర ఏంటి, కన్నప్ప ఏంటి, ఎందుకు కళ్ళు శివుడికి ఇచ్చాడు, ఎందుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, అసలు ఈ మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఏంటి, అతి భక్తిగా ఉన్నవాడి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, మామూలుగా అల్లరి చిల్లరగా తిరిగి శవాల శ్మశానాల దగ్గర తిరిగి కూడా క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది. నాకు అసలైన భక్తి కావాలి, కానీ ఈ హంగులు ఆర్భాటాలు వద్దని చెప్తాడు అనమాట. సినిమాలో రక్తి ఉందంటే ఫస్ట్ హాఫ్ అంతా రక్తం ఉంది భయ్య, అది చూసే కళ్ళబట్టి ఉంటుంది మనం.